ఇక కాంగ్రెస్ పాలనలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. విద్యాశాఖను పటిష్టం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించడం లేదు. ఇక వికారాబాద్ జిల్లా సిరిపురం ఎస్సీ బాలుర వసతి గృహం మర్పల్లిలో కేజీబీవీపీ బీఆర్ఎస్ నేతలు సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ గాడిలో పెట్టాలంటున్న మాజీ ఎమ్మెల్యే మోతుకు ఆనంద్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. అటు గురుకులాలకు వచ్చి ఇటు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అటు పురుగుల సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్ని గురుకులాలకు సంబంధించి విజిట్ చేసి అక్కడి సమస్యలను వారి విద్యార్థులతో అడిగి తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు విజిట్ చేసిన గురుకులాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు మీతో విద్యార్థులు చెప్పుకుంటున్నారు? ఇప్పుడు మేము సిరిపురం లోపల అక్కడ ఒక హాస్టల్ చూసి వచ్చినాము, ఇక్కడ కేజీబీవీలో చూసినాము. పిల్లలు ఏం చెప్తుండ్రంటే మెను ఏది కూడా పాటిస్తలేరని చెప్తుండ్రు. పేరుకే మెను ఉంది, అక్కడ అతికిచ్చేస్తుండ్రు తప్ప మాకు పెట్టిందే పెడుతుండ్రు. అదే ఉప్మా పెడుతుండ్రు, డైలీ అదే ఉప్మా పెడుతుండ్రు, నీళ్ల చారు పెడుతుండ్రు. మాకు గుడ్లు సరిగిస్తలేరు, పండ్లు సరిగిస్తలేరు అనేటటువంటిది వారి పిల్లలు చాలా క్లియర్గా చెప్తున్నారు. అక్కడ అదే కాక మాతోటి పని చేపిస్తున్నారు అని కూడా చెప్తుండ్రు. బండలు మేమే కడగాల్సి వస్తున్నదని చెప్తుండ్రు. ఇంతకుముందు ఒక ఆమె చెప్పిండే, ఒక సెక్రటరీ చెప్పిండే బాత్రూమ్లు కూడా మీరే కడుకోవాలని చెప్పిండే. ఇప్పుడు ఈడైతే బండలు కూడా వాళ్ళే కడగాల్సి వస్తున్నదంట. ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మరి పాఠశాల ఏమైతున్నది, విద్యాశాఖ ఏమైతున్నది అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వీపింగ్ సంబంధించి వారి సిబ్బందిని నియమించి వారికి నెలకు జీతాలు ఉంటుండే. గత కొద్ది నెలలుగా కూడా వారిని తొలగించి పిల్లలతో చేస్తున్నట్టు కూడా వస్తున్నది. దీనికి చాలా చోట్ల ఎందుకంటే దీని మీద ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరనే విద్యాశాఖను పెట్టుకున్నారు. చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే వేరే వాళ్ళకి ఇస్తే దీన్ని బాగా చూస్తారో చూడరో, నా దగ్గర అయితే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ సమీక్షలు చేసి మంచిగా పెట్టాలా, పాఠశాలను విద్యా వ్యవస్థను మంచిగా గాడిలో పెట్టాలని నేను చేస్తున్నా అని చెప్పేమో ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ మనం ఎప్పుడు చూసినా, ఏ రోజు పేపర్లో చూసినా ఏడో ఒక దగ్గర పిల్లలు చనిపోతున్నారు, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నది, పాములు గరుస్తున్నాయి, తేళ్లు గరుస్తున్నాయి, ఎలుకలు గరుస్తున్నాయి. మొన్నటికి మొన్న మా పక్క మండలం నవపేట మండలంలో కూడా ఎలుకలు చాలా మంది కరిసినాయి అని చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ తోటి తాండూరులోనే ఆ మధ్య ఒకరు చనిపోయి, మా కొత్తగాడి దగ్గర కూడా 2-3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయింది. అంటే ఎన్నిసార్లు అవుతుంటే ముఖ్యమంత్రి గారికి చీమ గుట్టినట్లు కూడా లేకపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు ఒకసారి జరిగింది, ఏదో పొరపాటుగా జరిగింది అంటే అర్థం ఉంది. మళ్ళా జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ అయి కలుషితమైనటువంటి ఆహారం తిని హాస్పిటల్ పాలైనటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపు 1100-1200 ఉంది. దాదాపు ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు చనిపోయారు. పిల్లలకు ఏదన్నా ధైర్యం చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా తీసేసిండ్రు. పిల్లలకి ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది, ఎట్లా చదువుకోవాలా, ధైర్యంగా ఎట్లుండాలా అనేటటువంటి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉండాలా హాస్టల్లో. ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు పిల్లలు, ఇప్పుడు హాస్టల్లో ఉంటుండ్రు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే వార్డెన్లు కావచ్చు, బాధ్యత తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకునేటటువంటి బాధ్యత వాళ్ళందరూ తీసుకోవాలా. మరి ఇది ఏం చేయాలి? దీన్ని పర్యవేక్షించాలా. విద్యా వ్యవస్థకు ఇక్కడ విద్యాశాఖ మంత్రే లేడు తెలంగాణ రాష్ట్రం లోపల. ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి నేను ప్రాధాన్యత వేరేళ్ళకి ఇస్తే ఇది వేరే దాని మీదకి మారుస్తారేమోనని చెప్పి నేను విద్యాశాఖను వేరేళ్ళకి ఇయ్యలే అంటున్నారు. కానీ ఆయన దగ్గర పెట్టుకొని ఆయన ప్రాధాన్యతలు మాత్రం వేరే వాటి మీద ఉన్నాయి. ఒక్కటి కూడా ఆయనకు దేంట్లో అయితే కమిషన్లు వస్తున్నాయి, ఏ దాంట్లో అయితే రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్కి మంచి ఉపాధి దొరుకుతుంది రాజకీయంగా అనేదే చూస్తున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు. 19 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఎందుకు ఇట్లాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఇవో నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి పాలన చేతనవుతలేదు. 6 నెలల క్రితము ఒకసారి హైకోర్టు మొట్టికాయలు వేస్తే కూడా ఏం చెప్పింది తెలుసా? ఇది బీఆర్ఎస్లు చేపిస్తున్నారు, కావలసుకొని కొంతమంది బీఆర్ఎస్లు ఆహారం కలుషితం చేస్తున్నారంట. అరే నువ్వు పాలన చేస్తున్నావా, లేకపోతే పరిపాలిస్తున్నావా, సర్కస్ నడిపిస్తున్నావా? ఎవరన్నా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది కదా, నువ్వే కదా ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రివి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? మరి ఎవరినైనా పట్టుకున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పడానికి కొంచెమన్నా ఇంకిత జ్ఞానమన్నా ఉండాలి కదా. ఎటు తిరిగి ఏం జరిగినా రేపు భార్య భర్తలు కొట్లాడితే కూడా ఇది బీఆర్ఎస్లే చేసిండ్రు అన్నట్టు కడుక్కున్నాడు ముఖ్యమంత్రి గారు. చూస్తుంటే గట్ల అయిపోయింది పరిస్థితి. ఏమున్నా కానీ కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు తీయకుండా ఆయన జీవించలేకపోతున్నాడు. రాత్రిలో కూడా నాకు తెలిసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంటే భయం పట్టుకున్నట్టున్నది. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ
చాలా దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఉంది. విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వైద్యం, ఈ మూడు మనిషికి మంచిగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. నీవు ఇక వైద్యానికి సంబంధించింది ఇంకో రోజు తీసుకుంటాము. మనము రైతులకు సంబంధించింది కూడా చాలా ఉన్నాయి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. దానికి సంబంధించింది ఏమేమి ఉన్నాయి అనేది అది ఇంకోసారి మాట్లాడతాము. ఈ రోజు మాత్రము సిరిపురంలో కావచ్చు, లేకపోతే మర్పల్లిలో కావచ్చు, ఇక్కడైతే స్పెషల్ ఆఫీసర్ మాకు వద్దు అని చెప్పి అమ్మాయిలు ధర్నా చేసేటటువంటి కార్యక్రమంకి వచ్చిండ్రు అంటే మరి ఏం జరుగుతుంది అనేటటువంటి చూసే బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యా వ్యవస్థ మీద సమీక్షలు నిర్వహించండి. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసేటటువంటి బాధ్యత తీసుకోవాలి, కానీ ప్రతిపక్షాల మీద ఏడుపు అనేటటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. ఇది మొత్తంగా చూసినట్లయితే అటు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలకు సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్ష చేయాలి, వెంటనే పిల్లలకు సంబంధించి నాణ్యమైన భోజనం అందించాలని కూడా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్, హైదరాబాద్.